ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఈరోజు జీవన్ముక్తుని యొక్క లక్షణముల గురించి ప్రస్తావన చేసుకుందాం. ముక్తి అనగా విడుదలని, జన్మరాహిత్యమని, జనన మరణ చక్రము నుండి విడుదల పొందడమని, కైవల్యమని, అపవర్గమని అనేకమైనటువంటి పర్యాయ పదాలను చెప్పడం జరిగినది. మోక్షమని ఇన్ని పర్యాయ పదాలు చెప్పడం జరిగినది. మోక్షము, జన్మరాహిత్యము ఇవి సహజంగా మనం వింటూ ఉంటాం. ఈ జనన మరణ ప్రవాహము నుండి విడుదల పొందడమే ఇక ముక్తికి అనేకంగా చెప్పడం జరిగినది. ముక్తి విషయం శాస్త్రముల యందు ప్రసిద్ధములైనవి. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ముక్తుని యొక్క లక్షణములను, సితప్రజ్ఞుని యొక్క లక్షణములను స్పష్టముగా ప్రబోధించారు. ఇక ముని అనగానే ఎవరు అంటే కూడా అది కూడా చెప్పారు. మునీశ్వరులు అంటే ఏమి, యోగులంటేనేమి, జ్ఞానులంటేనేమి, భక్తులంటేనేమి, ఈ కర్మాచరణ చేయడం అంటే ఏ విధంగా ఉంటుందని భగవద్గీతలో అనేకమైనటువంటి సాధనా రహస్యాలను ప్రబోధించడం జరిగినది. మనకు ముని అనే శబ్దం వినగానే జటాజుటములను ధరించి కాషాయాంబరములను కట్టుకొని గృహలోకి వెళ్ళి తపస్సు చేసుకునేవారు అనుకుంటాం. కానీ అలా మనము శాస్త్రమే ప్రమాణం. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ ఇగతేక్ష భయక్రోధ యస్ సదా ముక్త ఏవ సహా. ముని అనే శబ్దానికి నిరంతరము మననశీలత, నిరంతరము మంత్రచింతన ఎవరు కలిగి ఉందరో వాళ్ళంతా మునులేనని చెప్పి స్త్రీలైనా పురుషులైనా బ్రాహ్మణులైనా బ్రాహ్మణేతరులైన ఎవరైనా ముని శబ్దమునకు అర్థము చెప్పడం జరిగింది. నిరంతరము మననశీలత, నిరంతరము మంత్రచింతన ఎవరు కలిగి ఉందరో వాళ్ళంతా కూడా మునులే అని చెప్పడం జరిగినది. ఇక జీవన్ముక్తుని లక్షణములు ఆ బ్రాహ్మీ స్థితిలో ఉన్నటువంటి వారి గురించి స్పష్టంగా చెప్పడం జరిగినది. 18వ అధ్యాయములో 54వ శ్లోకములో చెప్పడం జరిగినది. బ్రహ్మభూత ప్రసన్నాత్మా నశోషతి నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మరూపమును బ్రాహ్మీ స్థితి పొందినవాడు దేన్ని గూర్చియూ దుఃఖింపడు, దేన్నీ కోరడు, నా యందలి ఉత్తమ భక్తిని పొంది నాకు అత్యంత ప్రీతిపాత్రుడవుతున్నాడని చెప్పి శ్రీమద్ భగవద్గీతలో సాక్షాత్తు భగవంతుడైన పరమాత్మే ప్రబోధించాడు. ప్రియాత్మ బంధువులారా, జగద్గురు శంకరుల వారు కూడా ప్రస్థానత్రయ భాష్యములో ఇలా స్పష్టముగా అందజేశారు. దేహమే నేను అనేటువంటి ఎంత ప్రగాఢమైన విశ్వాసం ఉన్నదో అలాంటిది ఆత్మయే నేననేటువంటి విశ్వాసము అచంచలముగా ఉండడమే జీవన్ముక్తుడని చెప్పి చెప్పడం జరిగినది. ఇక ముక్త పురుషుని విషయములు, యోగులు యొక్క విషయములు స్పష్టముగా మనకు శాస్త్రములు యందు ప్రసిద్ధములై ఉన్నవి. కాబట్టి ముక్త పురుషుని యొక్క లక్షణములు ఎలా ఉంటాయి అంటే సమాజానికి ఆదర్శవంతమై ఉంటాయి. యద్యదా చరతి శ్రేష్ఠ తత్ర దేవో తరోజన సయ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములు దేనిని ఆచరించెదరో లోకమంతయు దానినే ఆచరించెదరు. ఉత్తములు దేనిని ప్రమాణముగా గైకొనెదరో లోకమంతయు దానినే ప్రమాణముగా గైకొనెదరు. కాబట్టి భగవద్గీతలో మనకు స్పష్టముగా అందజేశాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఇక్కడ ఆత్మయు పరమాత్మయు రెండూ ఒకటేనని స్థిరచిత్తముతో
ఆ పరబ్రహ్మమునందు చలించని చిత్తము నిలపడమే చిత్తప్రజ్ఞుని యొక్క లక్షణములు. ఆ బ్రహ్మము తప్ప బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మమని నిరంతరము ఆ బ్రాహ్మీ స్థితిలో ఉండడమే జీవన్ముక్తుని యొక్క లక్షణములు. శాస్త్రములందు ప్రసిద్ధములై ఈ జీవన్ముక్తుని యొక్క లక్షణములు, ముక్త పురుషుని యొక్క లక్షణములు, జ్ఞాని యొక్క లక్షణములను స్పష్టముగా మనకు అందజేశారు. జ్ఞాని సామాన్యుడిగా మనకు కనిపించినను వారి శ్రేష్టలు, వారి ఆలోచనలు, వారి భావములు కూడా ఆదర్శప్రాయములై లోక కళ్యాణమునకు ఎంతగానో ఉపకరిస్తాయి. ప్రియాత్మ బంధువులారా, జడాన్ని జడంగాను, చైతన్యాన్ని చైతన్యంగాను గుర్తించడమే ఏకైకమైన సాధనం. నాకు తెలియబడే ఈ సమస్త చరాచరం అంతా కూడా దృశ్యమే. నేను దృక్కై ఉన్నాను. దృక్కు అనగా తెలుసుకునేటువంటి సాక్షి. దృక్కని, జ్ఞాతని, ద్రష్టని, క్షేత్రజ్ఞాని, ఇన్ని వాక్యములు శాస్త్రములు యందు ప్రసిద్ధములైనవి. ఒకే ఒక చైతన్యమునికే. ఇక వేదములో మనకేమి ప్రబోధించింది అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అని చెప్పి వేదమే ప్రసిద్ధమై సందేశాన్ని మనకు అందజేసింది. ఈ వేదము చెప్పినటువంటి అంశములనే పలుకోణాలలో మనకు శృతులు, స్మృతులు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ప్రబోధ చేస్తున్నాయి. ఉపనిషత్తులు అనగా జ్ఞానమే. జ్ఞానమే ప్రజ్ఞానమని చెప్పడం జరిగినది. కాబట్టి సాధక దశలో ఉన్నటువంటి సామాన్యులు మేము జీవన్ముక్తులమని ఒకప్పుడు పొరపాటు పడే అవకాశం ఉన్నది. ముముక్షువులు వేరు, జీవన్ముక్తులు వేరు. ముముక్షువులు అంటే సాధకులు, సాధన చేసేటువంటి వారు. తీవ్రమైనటువంటి పరితాపం కలిగి ఈ జన్మలోనే జన్మరాహిత్యాన్ని పొందాలి, జనన మరణ ప్రవాహం నుండి విడుబడి ముక్తిని పొందాలి అనేటువంటి వారు. ముక్తి అనగా తన స్వరూపములో తాను చేరిపోవడం. జలం జలములో కలిసినట్టు, పాలు పాలులో కలిసినట్టు తన స్వరూపమైన పరమాత్మలో తాను కలిసిపోవడం. ఇక్కడ పాలు, జలం అనేటి మనకు కనపడతాయి, కానీ ఆత్మ అలా కనిపించేది కాదు. కలపడము అంటే ఉపమానమే కానీ వేరు కాదు. ఆత్మను కలపడము అంటే ఆత్మగా మిగిలిపోవడమే, ఆ బ్రహ్మముగా మిగిలిపోవడమే. వేదశాస్త్రములు, పురాణములు, ఉపనిషత్తులు, సద్గురువులు బోధ చేసేటప్పుడు శ్రవణం చేసి, మననం చేసి, నిధిధ్యాసనలో బ్రహ్మము తప్ప రెండోది లేదని చెప్పి ఆ సాక్షిగా ఆ పరబ్రహ్మమాత్రుడై మిగిలిపోవడమే జీవన్ముక్తి. ఇక ఎప్పుడు నిరంతరము ఏమి చేస్తున్నా, ఏమి మాట్లాడుతున్నా ఆ స్వరూపనిష్టలో ఉండిపోవడమే, స్వస్వరూపమాత్రుడై మిగిలిపోవడమే, తా సహజావస్థలో ఉండిపోవడమే జీవన్ముక్తి. హరి ఓం.